హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్రర్ అండ్ క్రైమ్ స్టోరీస్. అర్ధరాత్రి 12 గంటలు, రోడ్డుపై ఒక్క వాహనం కూడా లేదు. బస్ స్టాప్లో ఒంటరిగా కూర్చున్న ఒక మహిళ. కానీ బస్ డ్రైవర్ చెప్పిన ఒక్క మాట శ్రీను జీవితాన్నే మార్చేసింది. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హర్రర్ అండ్ క్రైమ్ స్టోరీస్. ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ ప్రజల్లో ప్రచారంలో ఉన్న ఒక మిస్టీరియస్ సంఘటన నిజమైన సంఘటనగా రూపొందించింది. అయితే అతీంద్రియ సంఘటనగా నిర్ధారించబడలేదు. అయితే ఈ కథ విన్న చాలామంది ఇప్పటికీ ఆ బస్ స్టాప్ కథ వింటే భయపడతారు. ఫ్రెండ్స్, ఇక ఆ కథ ఏంటో వినేద్దాం. అది సరిగ్గా 2012వ సంవత్సరం తెలంగాణలోని ఒక చిన్న పట్టణం. శ్రీను అనే 26 సంవత్సరాల యువకుడు ఆ పట్టణంలో నివసించేవాడు. ఒకరోజు శ్రీను తన స్నేహితుడి ఇంటి నుండి ఆలస్యంగా బయలుదేరతాడు. చివరి బస్ మిస్ అయితే దాదాపు 15 కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక వర్షం పడబోతున్నట్టు ఆకాశం నల్లగా ఉంది. గాలి చల్లగా వీస్తుంది. రోడ్డు మొత్తం నిర్మానుషంగా ఉంది. ఇక దూరంలో ఒక చిన్న బస్ స్టాప్ శ్రీనుకి కనిపించింది. శ్రీను ఆ బస్ స్టాప్ చూసి బస్సు వచ్చేదాకా ఇక్కడే వేచి చూద్దాం అని అనుకున్నాడు. ఇక అలా అనుకుని శ్రీను ఆ బస్ స్టాప్లో ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. సరిగ్గా కొన్ని నిమిషాల తర్వాత తెల్లటి చీర ధరించిన ఒక మహిళ నెమ్మదిగా వచ్చి బెంచ్పై కూర్చుంది. ఆమె మొహం జుట్టుతో కప్పబడి ఉంది. శ్రీను ఆమెను చూసి కొంచెం షాక్ అయినా ఇలా ఆమెని అడిగాడు. అక్క, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. కానీ ఆ మహిళ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అయినా శ్రీను మళ్ళీ అడిగాడు. కానీ ఆ మహిళ నిశ్శబ్దంగానే ఉంది. అప్పుడే గాలి వేగంగా వీచింది. స్ట్రీట్ లైట్స్ ఒక్కసారిగా మినుగుర్లా వెలిగి ఆరిపోయాయి. శ్రీనుకి గుండె కొట్టుకోవడం వేగంగా మొదలైంది. ఇక దూరంలో శ్రీనుకి బస్ హెడ్లైట్స్ కనిపించాయి. ఆ బస్సు చూడగానే శ్రీను గుండె కొంచెం నెమ్మదిగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ బస్సు ఆగగానే డ్రైవర్ గట్టిగా అరిచాడు. అయ్య బాబు, త్వరగా ఎక్కు అని అన్నాడు. అప్పుడు శ్రీను, ఒక్క నిమిషం సార్, ఆమె కూడా వస్తుంది అని అన్నాడు. వెంటనే డ్రైవర్ ఆశ్చర్యంగా అడిగాడు, ఎవరామ, ఎక్కడికి వస్తుంది అని అన్నాడు. అప్పుడు అదిగో సార్, బెంచ్ మీద కూర్చుంది ఆవిడ అని అనగానే డ్రైవర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ అసలు ఎవ్వరూ లేరు. వెంటనే ఎక్కండి అని అన్నాడు. శ్రీను వెనక్కి తిరిగి చూసేసరికి బెంచ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక బస్సు కదలడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ మెల్లగా ఇలా చెప్పాడు, ఈ బస్ స్టాప్ గురించి చాలామంది ఇక్కడ ఎలాంటి అనుభవాలు చెప్పుకో ఉంటారు. కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ ఒక రోడ్డు ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు. అప్పటి నుండి కొందరు రాత్రి తెల్ల చీరలో ఒక మహిళను చూసినట్టు అంటుంటారు. ఇక బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఆ డ్రైవర్ చెప్పిన మాటలు నిశ్శబ్దంగా వింటారు. మరుసటి రోజు శ్రీను తన స్నేహితులతో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి స్థానికులను అడుగుతాడు. అక్కడ కొంతమంది మేము విన్నాం అని అంటారు. మరి కొంతమంది ఏమో అది కేవలం పుకారే అని చెప్తుంటారు. కానీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. ఆ రాత్రి శ్రీను చూసింది నిజంగా ఒక మహిళనేనా, లేదా చీకటి, అలసట, భయం కలిసి కలిగించిన భ్రమనా? ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు వరకు ఎవ్వరికీ తెలియదు. మీ అభిప్రాయం ఏమిటి? ఈ కథలో నిజముందని నమ్ముతారా, లేక ఇది ఒక అపోహనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టరీ మరియు హర్రర్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్